Hello, good morning everyone. Now I am going to discuss about the next topic of Unit 4, that is interface standards. Interface standards. A user interface is the system by which people interact with the machine. User interface అంటే యూజర్స్ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వటం కోసం ఏదైతే డిజైన్ చేశారో దాన్నే యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాం. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇట్ ఈస్ ఎ మీడియం బిట్వీన్ ద యూజర్ అండ్ ద అప్లికేషన్, యూజర్ ఇంటర్ఫేస్ అనేది. వై డూ వీ నీడ్ ద స్టాండర్డ్స్? సో యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు మనం కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతా యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేస్తాం. సో ఎందుకని అసలు మనకి ఈ ఇంటర్ఫేస్ స్టాండర్డ్స్ అనేవి అవసరం? ఇంటర్ఫేస్ స్టాండర్డ్స్ ఆర్ లైక్ ట్రాఫిక్ రూల్స్. అంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మనకు ఉంటా ఉంటాయి. ఎందుకు అంటే కనుక ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మనకి కోఆర్డినేషన్ కోసం మనం ట్రాఫిక్ సిగ్నల్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. లైక్ యూజర్స్ ఇంటర్ఫేస్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా మనకి యూజ్ అవుతాయి అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ని ఒక పర్టికులర్ వేలో డిజైన్ చేయటం కోసం. సో ఎవ్రీవన్ ఫాలో ద సేమ్ రూల్స్ వైల్ డిజైనింగ్ ద ఇంటర్ఫేస్. సో అవే రూల్స్ని ఫాలో అవుతా డిజైన్ చేస్తారు. అందుకని చెప్పి మనం పర్టికులర్ స్టాండర్డ్స్ని మనం ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు ఫాలో అవుతాం. డిస్పైట్ ద బెస్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ HCI we are still getting if wrong. అంటే మనం ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు అలాగే HCI అంటే హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ జరిగేటప్పుడు ఇంకా మనం దాంట్లో ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి రాకోకుండా ఉండటం కోసం మనం ఇంటర్ఫేస్ని కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతా కనుక మనం డిజైన్ చేస్తే మనం ఇంటర్ఫేస్ని బెస్ట్గా డిజైన్ చేయగలుగుతాం. we specify the system behavior. అంటే హౌ విల్ బిహేవ్ వి విల్ డిసైడ్ బై ద స్టాండర్డ్స్ అనమాట. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది స్టాండర్డ్స్ని బేస్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ని యూజరు బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలన్నా కూడా సమ్ స్టాండర్డ్స్ ప్రకారం అవి డిజైన్ చేస్తుంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. we will validate our specifications. అంటే వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే కనుక త్రూ స్టాండర్డ్స్ we will validate our specification అనమాట. దట్ మీన్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలోడ్ డ్యూరింగ్ ద డిజైన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. సో సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతా కనుక మనం దాన్ని డిజైన్ చేస్తాం. సో అక్కడే మనకి దాన్ని మనం కరెక్ట్గా డిజైన్ చేస్తున్నామా లేదా అనేది ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. వీ విల్ టెస్ట్ కోడ్ అండ్ ప్రూవ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ అవర్ సిస్టమ్. అంటే ఏంటి, మనం కోడ్ని టెస్ట్ చేస్తున్నాము, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనకు అక్కడే స్టాండర్డ్స్ని ఫాలో అవటం వలన మనం కరెక్ట్గా డిజైన్ చేస్తున్నామా లేదా అనేది అక్కడే తెలిసిపోతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిజైన్ ఇష్యూ ఆర్ యూజబిలిటీ టెస్టింగ్ ఇష్యూ. అంటే ఇది ఓన్లీ డిజైన్ అంటే ఏంటి, దాన్ని డిజైన్ చేయటంలో ప్రాబ్లం వచ్చింది అని కాదు, లేదు అంటే కనుక యూజబిలిటీలో ప్రాబ్లం వచ్చింది అని ఏమి కాదనమాట. ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ప్రాపర్గా లేకపోతే కనుక యూజరు అప్లికేషన్తో ప్రాపర్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. అందుకని చెప్పి మనకి కంపల్సరీ యూజర్ ఇంటర్ఫేస్ స్టాండర్డ్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. History of user interface standards. In 1965, human factor specialists worked to make user interfaces. It is accurate and easy to learn. అంటే 1965లోనే చాలామంది యూజర్ ఇంటర్ఫేసెస్ని ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద వర్క్ చేశారు. అది అంతా యాక్యురేట్గానే ఉంది, బాగానే ఉంది, ఈజీగానే యూజర్ ఇంటర్ఫేస్ని ఎలా డిజైన్ చేయాలి అనేది అప్పుడే తెలిసింది, అప్పుడే అండర్స్టాండ్ చేసుకోగలరు. బట్ ఇన్ 1985 we realized that usability was not enough. We need consistency standards become ఇంపార్టెంట్. అంటే యూజబిలిటీ అంటే యూజరు ఈజీగా యూజ్ చేసుకోవటమే కాదు అప్లికేషన్ని, ఇంకా ఏం కావాలి అంటే కనుక కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. మీన్స్ సేమ్ ఫ్యామిలీకి చెందిన అప్లికేషన్స్ ఉన్నాయి, దాంట్లో మనం సిమిలర్ ఆప్షన్స్ దాంట్లోనూ దీంట్లోనూ ఒకే రకంగా మనం యూజ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మీన్స్ it will be like
సేమ్ అన్నమాట, ఒకే రకంగా మనకి ఉండే విధంగా మనం అప్లికేషన్స్ని డిజైన్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి యూజబిలిటీ కోసమే కాకోకుండా కన్సిస్టెన్సీ కోసం కూడా కన్సిస్టెన్సీ స్టాండర్డ్స్ అనేవి అవసరం అవుతున్నాయి డిఫరెంట్ అప్లికేషన్స్ మనం డిజైన్ చేసినప్పుడు అని చెప్పి, అందుకని చెప్పి అప్పటి నుంచి మనకి యూజర్ ఇంటర్ఫేస్కి స్టాండర్డ్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. User interface standards are very effective for when you are developing, testing or designing any new site or application, or when you are revising our so percent of the pages in an existing application or site. యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా మనకి ఇంటర్ఫేస్ స్టాండర్డ్స్ మనకి ఫాలో అవటం వల్ల ఏంటంటే మనం యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేయడంలో కానీ, టెస్ట్ చేయడంలో కానీ, డిజైన్ చేయడంలో కానీ మనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. Creating a user interface standard helps you to create user interface that are consistent and easy to understand. అంటే యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయటం అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే కనుక ఆ యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేయగలుగుతాం, అంటే ఈజీగా దాని మీద మనం వర్క్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మోడలింగ్ ఏ సిస్టమ్ విచ్ హ్యాస్ యూజర్ కంట్రోల్ డిస్ప్లే ఆప్షన్. సో నేను ఇక్కడ ఏంటి అంటే కనుక ఒక స్క్రీన్ డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నాను. ఆ స్క్రీన్ నేను 3 వేస్లో డిస్ప్లే చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీనా, హాఫ్ స్క్రీనా, ప్యానెల్ మోడల్లో నేను డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నానా, ఏ విధంగా డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నాను అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ని ఆ వేలో నేను డిస్ప్లే చేసుకోగలుగుతాను. సో యూజర్ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1 ఆప్షన్ ఫ్రమ్ ద 3 చాయిసెస్. యూజర్ ఏం చేయగలుగుతాడు అంటే కనుక ఒక ఆప్షన్ మాత్రమే, that means we can display the screen as a full or half. At the same time మనం ఫుల్ స్క్రీన్ ని, హాఫ్ స్క్రీన్ ని రెండింటిని డిస్ప్లే చేసుకోలేం కదా. అందుకని చెప్పి మనకున్న 3 ఆప్షన్లో నుంచి we can select only 1 ఆప్షన్ అన్నమాట. చాయిసెస్ డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద కరెంట్ విండో డిస్ప్లే. అంటే మనకి ఇక్కడ ఉన్న చాయిసెస్, అంటే ఇక్కడ 3 చాయిసెస్ ఉన్నాయి కాబట్టి నాకు విండో యొక్క సైజ్ ఈ విధంగా ఉంది. నాకు 3 చాయిసెస్ కాకోకుండా నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ విండో యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దే ఏమ్ అప్ విత్ ద స్కీమా అండ్ ప్రెజెంట్ ద ఫస్ట్ ప్రోటోటైప్. అంటే వాళ్ళు స్కీమా ఫస్ట్ ప్రోటోటైప్ని ప్రిపేర్ చేసుకుని, అంటే ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ అనమాట. సో ప్రిపేర్ చేసుకుని నాకు ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నారు అనమాట. కింద మనకి చూపించాను చూడండి, నేను ఇక్కడ స్క్రీన్ ఈ విధంగా నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ విధంగా నాకు స్క్రీన్ని యొక్క ప్రోటోటైప్ని ప్రిపేర్ చేసి డిస్ప్లే చేశారు. ప్రాబ్లం. సో దీంట్లో ఉన్న ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక యూజర్ టెస్టింగ్ షోస్ ద సిస్టమ్ బ్రేక్స్ వెన్ ఏ యూజర్ సెలెక్ట్స్ మోర్ దాన్ 1 ఆప్షన్. అంటే నాకు ఇక్కడ యాక్చువల్గా నేను ఏం చేయాలి, వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1 ఆప్షన్, ఎయిదర్ ఫుల్, హాఫ్ ఆర్ ప్యానల్. కానీ ఇక్కడ దే యూజ్డ్ చెక్ బాక్సెస్ మీన్స్ వీ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ 1 ఆప్షన్. ఎప్పుడైతే కనుక నేను మోర్ దాన్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నానో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే కనుక చెక్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ 1 ఆప్షన్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మోర్ దాన్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫుల్, హాఫ్, ఎట్ ద సేమ్ టైమ్ ఫుల్ స్క్రీన్ని, హాఫ్ స్క్రీన్ని నాకు డిస్ప్లే చేయలేదు కదా. ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే కనుక సిస్టము బ్రేక్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఈ స్క్రీన్ని డిజైన్ చేసేటప్పుడు దే కాంట్ యూజ్ ద చెక్ బాక్సెస్, హియర్ దే హ్యావ్ టు యూజ్ ద రేడియో బటన్స్. హియర్ it is the problem. So designer fixes it and present second prototype. సో ఇంతకు ముందల స్క్రీన్ని ఫిక్స్ చేసి ఏం చేశారంటే డిజైనర్స్ దాన్ని మళ్ళీ సెకండ్ ప్రోటోటైప్ని ప్రొడ్యూస్ చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ టైప్. ఇది కూడా నాకు ఒరిజినల్ ప్రోటోటైప్ కాదనమాట. ఏంటంటే డిజైనర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్. డిజైనర్స్ ఏం చేశారంటే దాన్ని ఇంప్రూవ్ చేశారనమాట. ఏం చేశారు అంటే ఇంతకు ముందల మోర్ దాన్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలిగాను, బట్ చెక్ బాక్సెస్ని యూజ్ చేసుకుని కూడా యూజర్ కెన్ నౌ సెలెక్ట్ ఓన్లీ 1 చెక్ బాక్స్ అనమాట. సో యూజర్ ఏం చేయగలుగుతున్నాడు అంటే కనుక ఓన్లీ ఒక చెక్ బాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాడు. ఇంతకు ముందు నేను ఫుల్, హాఫ్ రెండు సెలెక్ట్ చేసుకోగలిగాను. దానివల్ల ఏమైంది అంటే కనుక సిస్టమ్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు నాకు ఏం చేశారంటే డిజైనర్ దాన్ని ఫిక్స్ చేసి
we can select only one checkbox anamata. Designer has broken the guidelines regarding the selection controls. So designer ఏం చేశాడు, అతని గైడ్ లైన్స్ ని బ్రేక్ చేశాడు. ఏ విధంగా బ్రేక్ చేశాడు అంటే కనుక, ఇక్కడ చెక్ బాక్సెస్ అంటేనే వీ కెన్ సెలెక్ట్ ద మోర్ దాన్ వన్ ఆప్షన్, కానీ ఇక్కడ నాకు ఏం చేశాడంటే చెక్ బాక్స్ లో నుంచి ఓన్లీ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటట్టే సెట్ చేశాడు. అంటే అతను ఏం చేసినట్టు, డిజైన్ చేసేటప్పుడు రూల్స్ ని బ్రేక్ చేశాడు అనమాట. సో రూల్స్ ని ఇక్కడ బ్రేక్ చేయటం జరిగింది, గైడ్ లైన్స్ రూల్స్ ని బ్రేక్ చేయటం జరిగింది. గైడ్లైన్స్ ఫర్ యూజింగ్ ద సెలక్షన్ కంట్రోల్స్. సో సెలక్షన్ కంట్రోల్స్ ని డిజైన్ చేసేప్పుడు, సెలక్షన్ కంట్రోల్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటే వాటిలో నుంచి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి, అలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇద్దరు చెక్ బాక్సెస్ ని యూజ్ చేసుకుంటాం, లేదు అంటే కనుక రేడియో బటన్స్ ని యూజ్ చేసుకుంటాం. సో సెలక్షన్ కంట్రోల్లో మనం ఎప్పుడు దేన్ని యూజ్ చేయాలి, గైడ్ లైన్స్ అంటే కనుక దేన్ని యూజ్ చేయాలి. యూజ్ రేడియో బటన్స్ టు ఇండికేట్ వన్ ఆర్ మోర్ ఆప్షన్స్ దట్ మస్ట్ బి ఎయిదర్ ఆన్ ఆర్ ఆఫ్ బట్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే రేడియో బటన్స్ ఏంటి అంటే కనుక మోర్ దాన్ వన్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాటిలో నుంచి మనకు కావాలనుకున్న మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీన్స్ వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్ అనమాట ఫ్రమ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ అక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాను. సో ఎట్ దట్ టైమ్ వీ కెన్ యూజ్ ద రేడియో బటన్స్. Use checkboxes to indicate one or more options that must be either on or off but which are not mutually exclusive. Not mutually exclusive means we can select more than one option. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ మనం మోర్ దాన్ వన్ ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. At that time we can use checkboxes. So సెలక్షన్ కంట్రోల్ మనం డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక, ఇఫ్ వీ వాంట్ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్ దెన్ వీ విల్ యూజ్ ద రేడియో బటన్స్. ఇఫ్ వీ వాంట్ టు సెలెక్ట్ మోర్ దాన్ వన్ ఆప్షన్ వీ కెన్ డిజైన్ ద విండో బై యూజింగ్ ద చెక్ బాక్సెస్ అనమాట. సో ఇంతకు ముందులో చెప్పిన ఎగ్జాంపుల్లో ఏం చేశాడు అంటే కనుక బ్రేక్ చేశాడు అనమాట. దేర్ he uses the check boxes instead of the radio buttons because we can select only one option, either half screen or full screen or panel screen. Extending the specification. డిజైన్ మస్ట్ సాటిస్ఫై అవర్ స్పెసిఫికేషన్. డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ ని మన స్పెసిఫికేషన్స్, యూజర్ ఏ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాడో ఆ స్పెసిఫికేషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. డిజైన్ మస్ట్ ఆల్సో సాటిస్ఫై ద గైడ్ లైన్స్. అలాగే గైడ్ లైన్స్ ను కూడా ఫాలో అవుతా ఉండాలి. అంటే ఇంతకు ముందుల దాంట్లో మనం ఏం చూసాము అంటే కనుక గైడ్ లైన్స్ ని బ్రేక్ చేయడం జరిగిందా అనమాట. ఫైండ్ ఏ వే టు స్పెసిఫై సెలక్షన్ విడ్జెట్ గైడ్ లైన్స్. సెలక్షన్ విడ్జెట్ గైడ్ లైన్స్ ని అక్కడ స్పెసిఫై చేయాలి. ఏ విధంగా మనం విడ్జెట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతా మనం డిజైన్ చేయాలి. ఎన్షూర్ ద డిస్క్రైబ్డ్ ప్రాపర్టీ హోల్డ్స్ ఇన్ అవర్ సిస్టమ్. సో దే ఎక్స్టెండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రెజెంట్ రివైజ్డ్ ప్రోటోటైప్. సో అందుకని చెప్పి మనం ఏం చేయగలుగుతాం అంటే కనుక మన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ రివైజ్డ్ ప్రోటోటైప్ ని ప్రెజెంట్ చేయగలుగుతాం. సో ఇక్కడ నాకు ఏం చేశాడు అంటే కనుక రివైజ్ చేసి ప్రోటోటైప్ ని ప్రెజెంట్ చేశాడు. ఇక్కడ నాకు రేడియో బటన్స్ ని ఇన్స్టెడ్ ఆఫ్ చెక్ బాక్సెస్ ప్లేస్ లో నాకు రేడియో బటన్స్ ని ప్లేస్ చేశాడు. అలాగే ఇంకా మన స్పెసిఫికేషన్స్ ని అంటే ఏ విధంగా ఎక్స్టెండ్ చేశాడు అంటే ఇక్కడ ఒక రకంగా ఓన్లీ ఫుల్, హాఫ్, ప్యానల్ అనే ఆప్షన్స్ నే కాకుండా వాటితో పాటు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అంటే ఏ విధంగా మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, హాఫ్ స్క్రీన్ అంటే ఏ విధంగా డిస్ప్లే అవుతుంది హాఫ్ స్క్రీన్, ప్యానల్ అంటే కనుక నాకు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనే దాన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేయటం కూడా, అంటే స్పెసిఫికేషన్స్ ని ఓన్లీ ఇక్కడ ఆప్షన్స్ తో కంప్లీట్ చేయకోకుండా నాకు ఇంకా స్పెసిఫికేషన్స్ ని ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో దాని వలన యూజర్ ఏమవుతుంది అంటే కనుక ఎక్స్టెండ్ చేయటం వలన స్పెసిఫికేషన్స్ ను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్. There are 3 types of standards: methodological standards, design principles. Methodological standards. This is a checklist to remind developers of the task needed to create usable systems such as user interview, take task analysis and design, etc.
సో ఇక్కడ మనకి ఏంటంటే మెథడాలజికల్ స్టాండర్డ్స్లో 3 types ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. మెథడాలజికల్ స్టాండర్డ్స్లో ఏంటంటే చెక్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తాడు. ఎందుకు అంటే కనుక టు రిమైండ్ ద డెవలపర్స్ ఆఫ్ ద టాస్క్ నీడెడ్ టు క్రియేట్ యూజబుల్ సిస్టమ్, అంటే ఈజీగా యూజ్ చేసుకునే విధంగా యూజర్ ఇంటర్ఫేస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికోసం డెవలపర్ యొక్క టాస్క్ ఏంటి, డెవలపరు ఏమేమి చెయ్యాలి, అలా యూజర్ ఇంటర్ఫేస్ని యూజబుల్ సిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం అనే చెక్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాడు. సచ్ యాజ్ ఇంటర్ఫేస్, టాస్క్ అనాలిసిస్ అండ్ డిజైన్ ఎట్సెట్రా. డిజైన్ స్టాండర్డ్స్. This is building the code, a set of absolute legal requirements that ensure a consistent look and feel. సో డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక నాకు కొన్ని డిజైన్ స్టాండర్డ్స్ని కూడా ఫాలో అవుతా నాకు యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేయాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయడం కోసం కూడా కోడ్ రాస్తారు. సో డిజైన్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతా నాకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేస్తే నాకు లుక్ అండ్ ఫీల్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్కువగా ఉంటుంది. డిజైన్ ప్రిన్సిపల్స్. గుడ్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఆర్ స్పెసిఫిక్ అండ్ రీసెర్చ్ బేస్డ్ అండ్ డెవలపర్స్ వర్క్ వెల్ విత్ ఇన్ ద డిజైన్ స్టాండర్డ్స్ రూల్స్. సో డిజైన్ రూల్స్ని కానీ లేదు అంటే కనుక డిజైన్ స్టాండర్డ్స్ని కానీ డిజైన్ ప్రిన్సిపల్స్ని కానీ మనం ఫాలో అవుతా మనం కనుక అప్లికేషన్ని అంటే యూజర్ ఇంటర్ఫేస్ని కనుక డెవలప్ చేసాం అనుకోండి, డెవలపర్స్ కంపల్సరీ దాన్ని ఫాలో అవుతా చేస్తే కనుక డెవలపర్స్ బాగా వర్క్ చేయగలుగుతారు, అలాగే బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయగలుగుతారు. బిల్డింగ్ ద డిజైన్ స్టాండర్డ్స్. సో డిజైన్ స్టాండర్డ్స్ని బిల్డ్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. మేజర్ యాక్టివిటీస్ వన్ బిల్డింగ్ ది స్టాండర్డ్స్ ఆర్, అంటే ఈ స్టాండర్డ్స్ని బిల్డ్ చేసేటప్పుడు ఎవ్రీ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక ఫస్ట్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ అండ్ ప్లానింగ్ మీటింగ్ అనేది జరుగుతుంది. యూ కొలాబరేట్ విత్ key members of the project team to define the goals and scope of user interface standards. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకని మీటింగ్ జరుగుతుంది అంటే కనుక టీమ్ మెంబర్స్కి అంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న కీ మెంబర్స్కి ప్రాజెక్ట్ టీమ్కి ఇక్కడ కిక్ ఆఫ్ మీటింగ్ అనేది అంటే ఫస్ట్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు ఏ స్టాండర్డ్స్ని ఫాలో అవుతా చేయాలి, అలాగే దాని యొక్క గోల్స్ ఏంటి, దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు దాని యొక్క స్కోప్ ఏంటి అని చెప్పి డిసైడ్ చేసుకోవడం కోసం మీటింగ్ని అరేంజ్ చేసుకుంటారు. దీంతో పాటు సెవరల్ పాయింట్స్ ఆర్ డిస్కస్డ్. This includes whether the user interface document is to be considered a guideline, standard or style guide, which UI technology it will be based on, and who should participate in its development. అంటే క్రియేట్ చేసుకున్న యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో గైడ్ లైన్, స్టాండర్డ్స్, స్టైల్ గైడ్ కింద దాన్ని తీసుకుని డెవలప్ చేయాలా అవసరం లేదా, ఏ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయడానికి ఏ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, దాంతోపాటు ఆ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయడానికి డెవలప్మెంట్ టీమ్ కింద యూఐ డెవలప్మెంట్ టీమ్ కింద ఎవరిని తీసుకోవాలి, డెవలప్మెంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. You work closely with your team and and other stakeholders to identify your key business need and business flow. సో యూజర్ ఇంటర్ఫేస్ స్టాండర్డ్స్ని డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక టీమ్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ప్రాపర్గా వర్క్ చేస్తే, అంటే ఒకళ్ళ ఐడియాస్ని ఇంకొకళ్ళు బేస్ చేసుకుని కనుక వర్క్ చేస్తే కనుక దే కెన్ ఐడెంటిఫై కీ బిజినెస్ నీడ్, అంటే అక్కడ అసలు ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకనే అవసరం అవుతుంది, దాన్ని ఏ విధంగా మనం డిజైన్ చేస్తే బాగుంటుంది, అలాగే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఫ్లో ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. Next activity is the gather user interface samples. సో ఫస్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ జరిగింది, దాని తర్వాత ఏంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్ శాంపిల్స్ని గ్యాదర్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ టీమ్, you begin by reviewing your major business applications and extracting examples for user interface standards. So interface standards ని క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే కనుక టీమ్ మెంబర్స్ వాళ్ళతో కలిపి ఇంతకు ముందు ప్రీవియస్ అప్లికేషన్స్లో ఏ విధంగా స్టాండర్డ్స్ ఏ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యాము ఇట్లన్నిటిని కూడా రివ్యూ చేస్తారనమాట. This is an interactive process that takes feedback from as wide as an audience as
ఈజ్ అప్రాప్రియేట్. సో దీనివల్ల నాకు ఏమవుతుంది అంటే కనుక మనం ఇంతకు ముందుల ప్రీవియస్ అప్లికేషన్లో ఎలా చేసాము అనే దాన్ని బేస్ చేసుకుని మనం డెవలప్ చేయటం వలన మనకి బెస్ట్ ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతా కనుక మనం చేస్తే ఏంటంటే బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని మనం డిజైన్ చేయగలుగుతాం. డెవలపింగ్ యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ అంటే నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాం. ద డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ హౌ టు చేంజ్ అండ్ అప్డేట్ ద డాక్యుమెంట్. అంటే ఆ డాక్యుమెంట్లో ఇంకా ఏముంటుంది అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేప్పుడు ఏ స్టాండర్డ్స్ని, ఏ రూల్స్ని, ఏ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి అనే దాంతోపాటు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి అనేది ఉంటుంది. దాంతోపాటు హౌ వీ కెన్ చేంజ్ అండ్ అప్డేట్ ద డాక్యుమెంట్, దాంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి అంటే ఏ విధంగా మనం మోడిఫికేషన్స్ చేయొచ్చు అనేది కూడా ఆ డాక్యుమెంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కామన్ యూఐ ఎలిమెంట్స్ అండ్ వెన్ టు యూజ్ దెమ్, వీటితో పాటు యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ ఏంటి, ఎప్పుడు ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవాలి, జనరల్ నావిగేషన్, గ్రాఫిక్ లుక్ అండ్ ఫీల్, ఎర్రర్ హ్యాండ్లింగ్ మెసేజెస్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్లో వీటితో పాటు స్టాండర్డ్స్, రూల్స్, రెగ్యులేషన్స్తో పాటు ఏ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అని ఉండాలి, దాంతోపాటు దాంట్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలనే దాంతోపాటు జనరల్ నావిగేషన్ అంటే ఒక విండోలో నుంచి ఇంకొక విండోకి, ఒక పేజ్ని ఇంకొక పేజ్కి ఏ విధంగా నావిగేట్ అవుతాము, అలాగే లుక్ అండ్ ఫీల్ ఏ విధంగా ఉండాలి, ఎర్రర్స్ వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది, అలాగే ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్ మెసేజెస్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి, ఇవన్నీ కూడా నాకు అక్కడ యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్లో ప్రెజెంట్ చేస్తారు. రివ్యూ విత్ team. Next, this is an interactive, iterative process that takes feedback from an audience as it is appropriate. So, ఈ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటా ఉంటారు అన్నమాట. రివ్యూ మీటింగ్ మీన్స్ ఎలా జరుగుతుంది, డిజైనింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తున్నామా, బడ్జెట్లో కంప్లీట్ చేస్తున్నామా, ఇట్లన్నిటి కోసం ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, అనుకున్నట్టు యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయగలుగుతున్నారా, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని చెప్పి డిస్కస్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ని కండక్ట్ చేసుకుంటా ఉంటారు. దానివల్ల ఏంటి అంటే కనుక నాకు ఫీడ్బ్యాక్ అనమాట, ఎక్కడి వరకు యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయగలిగారు, అనుకున్న టైంలో అన్నిట్లో కంప్లీట్ చేయగలుగుతున్నారు, బడ్జెట్లో కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు వ్యూ చేసుకుంటూ ఉంటారు. ద స్టాండర్డ్ ఈజ్ రివ్యూడ్ అండ్ రిఫైన్డ్ విత్ యువర్ టీమ్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఏ కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్. సో మనం ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ని రివ్యూ చేసుకుంటూ ఉంటారు. రిఫైన్ అంటే దాంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అంటే కనుక మోడిఫికేషన్స్ టీమ్తో డిస్కస్ చేసి, టీమ్తోనూ స్టేక్ హోల్డర్స్లోనూ డిస్కస్ చేసి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే జనరల్ అగ్రిమెంట్ అనేది కూడా చేస్తారనమాట, ఎందుకంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయడం కోసం. ప్రెజెంట్ యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ని ప్రెజెంట్ చేస్తారు. యూ ప్రెజెంట్ ద యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆర్ పేపర్ ఫామ్. యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ని మనం ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కానీ పేపర్ ఫామ్లో కానీ మనం ప్రెజెంట్ చేస్తాం. బెనిఫిట్స్ ఆఫ్ స్టాండర్డ్స్ని ఫాలో అవటం వల్ల ఇక్కడ మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ద గోల్ ఆఫ్ యూఐ డిజైన్ ఈజ్ టు మేక్ ద యూజర్స్ ఇంటరాక్షన్ యాజ్ సింపుల్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ పాసిబుల్. అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అనేది అసలు మనం ఎందుకని చేస్తున్నాం, దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే కనుక యూజరు ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా సింపుల్గా ఉండాలి, చాలా ఈజీగా యూజర్ ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో అందుకని చెప్పి యూజర్ ఇంటర్ఫేస్ని బెస్ట్గా డిజైన్ చేయడం కోసం స్టాండర్డ్స్ని ఫాలో అవుతారు. దానివల్ల స్టాండర్డ్స్ని ఫాలో అవటం వల్ల బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తారు. సో అందువలన ఈ యూజరు ఈజీగా యూజ్ చేసుకోగలుగుతాడు, ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు, సింపుల్గా ఎఫిషియెంట్గా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు. యువర్ యూజర్ ఆర్ కస్టమర్ సీ ఏ కన్సిస్టెంట్ యూజర్ ఇంటర్ఫేస్ విత్ ఇన్ అండ్ బిట్వీన్ అప్లికేషన్. అంటే ఒకే అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో కానీ లేదు అంటే కనుక డిఫరెంట్ అప్లికేషన్స్లో కానీ కన్సిస్టెన్సీ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సిమిలర్ ప్రాపర్టీస్, దాంట్లో సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటే ఇక్కడ కూడా సేమ్ అవే ప్రాపర్టీస్ని ఒకే ఆప్షన్ని యూజ్ చేసినప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. రెడ్యూస్డ్ కాస్ట్ ఫర్ సపోర్ట్, యూజర్ ట్రైనింగ్, ప్యాకేజెస్ అండ్
జాబ్ 8 స్టాండర్డ్స్ ఫాలో అవటం వల్ల ఏంటి అంటే కనుక బెస్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. బెస్ట్ని క్రియేట్ చేయటం వల్ల నాకేమవుతుంది అంటే కనుక యూజర్ ఈజీగా యూజ్ చేసుకోగలుగుతున్నాడు. దానికోసం ఏంటి అంటే కనుక స్పెషల్ ట్రైనింగ్ అనేది అక్కడ ఏమీ అవసరం అవ్వట్లేదు అనమాట. సో దానివల్ల నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. Most important, customer satisfaction. Your users will reduce errors, training requirement and frustration time per ట్రాన్సాక్షన్. సో బెస్ట్ స్టాండర్డ్స్ని యూజ్ చేసుకోవటం వల్ల బెస్ట్ యూఐని ప్రొవైడ్ చేస్తున్నాం. బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే కనుక కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు. దాంట్లో బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఆటోమేటిక్గా ఎర్రర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. ఎర్రర్స్ అనేవి తక్కువగా ఉండటం వలన యూజర్ ఏమి ఫ్రస్ట్రేట్ అవ్వడం అనమాట. అలాగే ట్రైనింగ్ అనేది స్పెషల్గా ఏమీ అవసరం ఉండవు. రెడ్యూస్డ్ కాస్ట్ అండ్ ఎఫర్ట్ ఫర్ సిస్టమ్ మెయింటెనెన్స్. సో యూజర్ ఇంటర్ఫేస్ మెయింటైన్ చేయాలి అన్నా కానీ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. దాన్ని యూజ్ చేసేప్పుడు దాని యొక్క ఎఫర్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్. ఎందుకు అంటే కనుక మనం స్టాండర్డ్స్ని యూజ్ చేసుకోవటం వలన బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయగలుగుతాం. అందుకని చెప్పి మనం ఎప్పుడు కనుక మనం స్టాండర్డ్స్ని ఫాలో అవుతాం. సో ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవటం వల్ల ఏంటంటే బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయగలుగుతున్నాం. యూజర్ సింపుల్గా దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాడు యూజర్ ఇంటర్ఫేస్ని. దానివలన అతనికి ట్రైనింగ్ కాస్ట్ తగ్గుతుంది. అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం చేస్తున్నారు. ట్రైనింగ్ అనేది ఏమీ అవసరం ఉండట్లేదు అనమాట. సో ఇవన్నీ కూడా benefits. Thank you.